ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీ ఎంటర్టైనర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ నార్మల్గా మనం కావాల్సిన వాళ్ళతో మనం వాట్సాప్లో చాటింగ్ అనేది చేస్తూ ఉంటాం. లైక్ దిస్, ఇలా ఎలా చేస్తుంటాం, మనం డైరెక్ట్ ఎవరితో కావాలనుకుంటే అలా మీరు ఇక్కడ నుంచి హలో కావచ్చు, హాయ్ కావచ్చు, ఇక్కడ నుంచి మనం ఈ విధంగా సెండ్ చేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనము లైక్ దిస్ ఏదైనా సరే యూట్యూబ్లో కావచ్చు, లేదా ఎక్కడైనా సరే మనం వీడియోస్ చూస్తున్నప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే మనకు ఎవరైనా సరే వాట్సాప్లో ఏదైనా మెసేజ్ పంపించారనుకోండి, ఆ మెసేజ్ని మనము చదువుతామంటే కంపల్సరీ మనం బ్యాక్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. బ్యాక్ వెళ్ళేస్తే అందులో మనకి ఏం మెసేజ్ ఉందో ఎదుటి వాళ్ళకి మనం రిప్లై అనేది చేయాల్సి ఉంటుంది కదా. కానీ ఇప్పటి నుంచి అలా కాదనమాట. వాట్సాప్లోనే మీకు రెండు రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పటి నుంచి మీకు ఎవరు మెసేజ్ పంపించినా మీకు లాస్ట్ సీన్ ఎదుటి వాళ్ళకి కనిపించడం అయితే జరగదు. దీంతో పాటుగా వాళ్ళు ఇన్ కేస్ మీకు ఏదైనా మెసేజ్ పంపించి డేట్ చేశారనుకోండి, వాళ్ళ యొక్క జాతకాన్ని కూడా మీరు ఈజీగా బయట పెట్టచ్చు అనమాట. నిజంగా మీకు వాళ్ళు తిట్టారా లేదా ఏం చేశారనేది డైరెక్ట్ మీ యొక్క వాట్సాప్ని ఓపెన్ చేయకుండానే ఈ రెండు పనులు మనం ఎట్ ఏ టైం చేసుకోవచ్చు అనమాట. అదిలాగో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోని మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని, తో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, నేను ఈ మొబైల్ని ఎక్కడ కూడా టచ్ అనేది చేయను. బట్ ఇక్కడ నుంచి నేను ఈ మొబైల్ నుంచి ఈ మొబైల్కి నేను హలో అని మెసేజ్ అనేది సెండ్ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు హలో అని మెసేజ్ అయితే రావడం జరిగింది కదా. పక్కన చూసుకోవచ్చు లాస్ట్ సీన్ 5:25 అవుతుంది ప్రజెంట్. చూసుకోవచ్చు దీంట్లో నేను డైరెక్ట్ చూడగలుగుతున్నాను. ఇక్కడ నుంచే నేను రిప్లై కూడా చేస్తాను చూడండి, హలో అని, హాయ్ అని. మీకు నచ్చిన మెసేజ్ చూసుకోవచ్చు. పక్క మొబైల్కి మనకు డెలివరీ కూడా కావడం జరిగింది. నేను ఇక్కడ నుంచి మెసేజ్ చేస్తున్నాను, ఇక్కడ నాకు రావడం జరిగింది. నేను ఇక్కడ నుంచి నేను వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తున్నానంటే 100% నేను ఇక్కడ నుంచి ఓపెన్ అయితే చేయట్లేదు అనమాట. మీరు చేయాలనుకుంటే చేసుకోవచ్చు, బట్ అలా కాకుండా మీ యొక్క లాస్ట్ సీన్ కూడా ఎదుటి వాళ్ళకి కనిపించకుండానే మీరు ఈజీగా ఎవరితో కావాలనుకుంటే వాళ్ళతో మీరు చాటింగ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఏదైనా మెసేజ్ పంపించి మీరు చూడకముందే వాళ్ళు డిలీట్ అనేది చేశారనుకోండి, ఈ విధంగా డిలీట్ ఫర్ ఎవరీవన్ పైన ట్యాప్ చేసి ఆటోమేటిక్గా ఈ మెసేజ్ని కూడా మనం డైరెక్ట్గా చూసుకోవచ్చు అనమాట. చూడండి ఆటోమేటిక్గా ఈజీగా మన యొక్క మొబైల్లో మనకు ఈ ట్రిక్ ద్వారా మనకైతే తెలుస్తుంది అనమాట. చూడొచ్చు ఎంత సూపర్ ట్రిక్ ఇది. చూడండి ఈ ట్రిక్ని చాలా ఈజీగా మన యొక్క మొబైల్లో మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికోసం ముందుగా మీరు ఏం చేయాలో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇలా మీరు ఏదైనా సరే వీడియోస్ చూస్తున్నప్పుడు కావచ్చు, అది ఎంఎక్స్ ప్లేయర్లో కావచ్చు, లేదా యూట్యూబ్లో కావచ్చు, మీరు ఎక్కడైనా సరే వీడియోస్ చూస్తూ ఎదుటి వాళ్ళకు మీ యొక్క వాట్సాప్ ఓపెన్ చేయకుండానే మీరు చాటింగ్ చేయాలి అన్నప్పుడు చాలా సింపుల్ టెక్నిక్ని మీరు యూజ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూస్తున్న వీడియో టైటిల్ మీద యాప్ చేయండి, మీకు కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ మీ యొక్క మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇన్స్టాల్ చేసి సింపుల్ అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అలాంటప్పుడు మనకు ఇక్కడ 2 పర్మిషన్స్ అయితే గ్రాంటెడ్గా అడుగుతుందన్నమాట. ఈ 2 పర్మిషన్ని మీరు ఈ విధంగా గ్రాంటెడ్గా అలో అనేది చేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేను 2 పర్మిషన్ అయితే గ్రాంటెడ్గా అలో అనేది చేయడం జరిగింది. తర్వాత కింద మీకు డన్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఈ విధంగా మీరు డన్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు ఏమి చేయొద్దు, ఇలాంటి ఆప్షన్ని క్లిక్ చేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట. ఓన్లీ ఫర్ డిస్క్రిప్షన్ నుంచి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా ఈ విధంగా బ్యాక్ అని వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏమీ చేయొద్దు. జస్ట్ మీరు ఇప్పుడు ఎక్కడ వీడియో చూస్తారో మీ ఇష్టం అనమాట. మీరు ఎంఎక్స్ ప్లేయర్లో చూసుకుంటారా, లేదా డైరెక్ట్ మీ యొక్క గ్యాడీలో చూసుకుంటారా, లేదా మీరు ఎక్కడ చూసుకుంటారో మీ ఇష్టం పైన డిపెండ్ అయ్యేతే ఉంటుందన్నమాట. డ్రాఫ్టర్ చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి. లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి ఈ వీడియోని అయితే ప్లే అనేది చేయడం జరిగింది. ఇక్కడ నుంచి సౌండ్ నేను మ్యూట్ అనేది చేస్తాను. మ్యూట్ చేసిన తర్వాత చూసుకోవచ్చు పక్క నుంచి నాకు వేరే మొబైల్ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు నేను ఎక్కడ ఏ బటన్ కూడా క్లిక్ అనేది చేయను. నేను డైరెక్ట్ ఇక్కడ నుంచి వాట్సాప్ కూడా రిడక్ట్ అనేది అవ్వను అనమాట. డైరెక్ట్ చూసుకోవచ్చు నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ వాళ్ళకి మెసేజ్ అనేది చేస్తున్నాను. చూసుకోవచ్చు పక్క మొబైల్కి నాకు మెసేజ్ కూడా డెలివరీ అయితే కావడం జరిగింది అనమాట. డ్రాఫ్ట్ చూసుకోవచ్చు నేను ఇక్కడ నుంచే వీడియో చూస్తూనే ఎదుటి వాళ్ళతో నేను చాటింగ్ అనేది చేయగలుగుతున్నాను. దీంతో పాటుగా ఎదుటి వాళ్ళు బై మిస్టేక్లో మీకు ఏదైనా మెసేజ్ ఈ విధంగా పంపించి వాళ్ళు బై మిస్టేక్లా మీకు తిట్టి ఏదైనా చేసినట్లయితే డెలిట్ చేసినట్లయితే చూసుకోవచ్చు ఇక్కడ మెసేజ్ అయితే డిలీట్ కావడం జరిగింది. బట్ చూసుకోవచ్చు మనకి ఇక్కడైతే మెసేజ్ అయితే మిగలడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఈ ట్రిక్ అయితే మనకు చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది అనమాట. ఒకే అప్లికేషన్ ద్వారా నాకు 2 రకాల ట్రిక్స్ అయితే అప్లై కావడం జరుగుతుంది అనమాట. కింద డిస్క్రిప్షన్ లో ఈ అప్లికేషన్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వన్స్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.